అసెంబ్లీలో తీసుకురావడానికి అవకాశం. అవునండి గోవర్ధన్ గారు, మీరు చెప్పిన పాయింట్స్ కరెక్టే, విల్ కన్సిడర్ ఇట్. దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సతీష్ గారు, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు మాట్లాడిన తర్వాత వచ్చిన కమెంట్ ఏంటి అంటే కూడా సెకండ్ టైంలో హరీష్ రావుని ఇరిగేషన్ మినిస్టర్గా ఎందుకు తప్పించారనేది ఒక క్వశ్చన్ అయితే కూడా. ఇంకొకటి, సరే వాళ్ళు ఆ పవర్ పాయింట్ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగానే మీరు ఇచ్చారు, కానీ మాకు కావాల్సింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కాదు, మనవాడి కోసం అయితే కేసీఆర్ బయటకు వస్తారు కానీ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం బయటికి రారా అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో ఈ వీటికి సమాధానం ఏంటి? ఒకవేళ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటేనే, ఇందాక గోవర్ధన్ గారు అన్నట్లు కూడా మీ టర్మ్ లో కూడా చాలా మటుకు వార్నింగ్స్ వచ్చాయి. 2019లో కానీ 2020లో కూడా వార్న్ చేశారు. అప్పుడే మీరు జాగ్రత్త పడి ఉంటే ఇంత పెద్ద ఇప్పుడు నష్టం జరిగేది కాదనేది కూడా చాలా ఉన్నాయి. మీ పైన చాలా విమర్శలు ఉన్నాయి. సో ఇద్దరు కూర్చొని మాట్లాడినా కానీ కాస్త క్లారిటీ ఉంటది కదా. ఎందుకు మరి కేసీఆర్ బయటకు వస్తారా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కదా. కేసీఆర్ గారు రారు అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినాం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు సోయలేని ప్రభుత్వం, అవగాహన లేని నాయకులతో కేసీఆర్ గారు మాట్లాడేంత సీన్ లేదండి. ఫస్ట్ ముందు నుంచి అదే చెప్తాం, మళ్ళీ అదే అడిగి రిపీట్ చేయొద్దని చెప్పి క్లారిటీ ఉంటుంది. ఒక ప్రతిపక్ష నేత డోంట్ బి ఓవర్ స్మార్ట్. నేను చెప్తున్నాను, మీరు మమ్మల్ని ఓవర్ స్మార్ట్ అనుకుంటారా? వాజ్పేయి లాంటి ప్రతిపక్ష నేతలను చూసినాము, వినండి, ఇందిరాగాంధీ లాంటి ప్రతిపక్ష నేతలను చూసినాము, రాజశేఖర రెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలను చూసినాము. ఎవరు ఇట్లా గౌరవపడలే. నా స్థాయి కాదు మాట్లాడడం అనేటువంటి వినండి, ఈ గర్వము, ఈ అహంకారము. వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు మాట్లాడకండి, వినండి. వెంకటస్వామి గారు, నీ స్థాయిలో ప్రజలు నిర్ణయిస్తారు. నేను అదే అడుగుతున్నాను. ఒక నిమిషం ఆగండి. నేను అడుగుతున్నాను, గర్వం అనుకోండి, ఇంకోటి అనుకోండి, మేము బరాబర్ చెప్తున్నాము. మీ స్థాయి కేసీఆర్ గారి స్థాయిని మీరు రీచ్ కాలేరు. మీకు అవగాహన లేదు, రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. మీకు సమాధానం మేము చెప్తాం, వినండి. స్థాయి విషయాలు పక్కన పెడితే, అవునండి, తెలివివంతులతో మాట్లాడగలుగుతారు. ఒక విషయం అండి, ప్రజల డబ్బే అండి. ఈ రోజు మేమేమంటున్నాం, ప్రజల డబ్బు కాబట్టి 60 ఏళ్లు మీ కాంగ్రెస్ వాళ్ళు కట్టలేని ప్రాజెక్టులు 3-4 ఏళ్ల కట్టి ఈ రోజు యావత్ తెలంగాణకు నీరు అందించి రైతాంగాన్ని కాపాడిన వ్యక్తి, రైతాంగం కన్నీళ్లు తుడిచిన వ్యక్తి కేసీఆర్ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎన్నడు ఆ రోజుల్లో తలాపున గోదావరి ఉన్నా కూడా ఎందుకు వలసలు వేయరు? ఈ రోజు ఎంత అద్భుతంగా సస్యశ్యామలంగా పంటలు పడుతున్నాయి. ఇలా ఆంధ్ర నాయకులకు, ఆంధ్రాకు తొత్తులుగా మారి మీరు గోదావరిని ఆంధ్రాకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలా మీరు గోదావరి నీళ్లను సముద్రంలో కలిపే దిశగా ముందుకు ఎందుకు సాగుతా ఉంది? మీరు ఆంధ్రాకు తొత్తులుగా మారి మీరు పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రజల కోసం పనిచేయట్లేదు. మీరు చేసింది ఏంటంటే, మీరు 2.5 ఏళ్ళు అవుతుంది, మీరు మీ ప్రణాళిక ఏది? ఎల్నినో వస్తుంది, కరువు వస్తుంది. అరే ప్రతి ఒక్కరికి తెలుసారా నాయన, సోదిగాలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లలకు అన్నా కూడా మరి టీవీలలో వస్తుంది, ఎల్లినో వస్తుంది, కరువు వస్తుందని తెలుసు. ఇది వస్తుందని తెలిసినప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంది? మీ ప్రణాళిక ఏంది? మీరు ప్రభుత్వంలో ఏడిసిరు కదా, మీరు ప్రభుత్వంలో ఏడిచినప్పుడు మీ ప్రణాళిక ఏంది? కరువుని ఎలా తుడిచివేయ దిశగా ఎలా పనిచేయాలని మీకు ఏమైనా నియంత్రణ చర్యలు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. పొద్దున్న లేతే కేసీఆర్ అట్లా, కాళేశ్వరం కూలింది, పిల్లలు వంగింది, గీదా మాటల మీద ఇంకెన్నేళ్లు కేసీఆర్ గారి జపం చేస్తూ కాలయాపన చేస్తారు మీరు అంటే అడుగుతా ఉన్నారు. అరే ఇలా దూరదృష్టితో వినండి, కత్తి వెంకటస్వామి గారు వినాలండి. మీరు ఇవాళ దూరదృష్టితో కేసీఆర్ గారు ఇలాంటి కరువు వస్తుంది, ఎల్లిన ప్రభావాలు ఉంటాయి, మన తెలంగాణ ప్రాంతం అంతా పచ్చదనంతో నిండిపోవాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అతి తక్కువ సమయంలో ఈ రోజు అరే ఒక ఇల్లు కట్టినప్పుడే చిన్న అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక 2 పిల్లర్లు ఇబ్బంది అయినప్పుడు మీరు ఇప్పటి వరకు దాన్ని ఎలా సెట్ చేయాలి? ఒక చదువుకొని రైతు, ఇలా గ్రామంలో ఉన్న రైతు, ఇదే జీవి తెలుగు న్యూస్ సాక్షిగా ఎంతో మంది మీకు కాల్స్ చేశారు నిన్న. ప్రతి ఒక్క రైతు ఏమంటారు, అవునయ్యా అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఇబ్బంది అయింది, మీ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోతురా, సోయి లేదా, అవగాహన లేదా, ఎందుకు రిపేర్ చేపిస్తున్నారని చెప్పి చదువుకోని రైతు కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంకా సిగ్గు రాకపోక
కేసీఆర్ గారి మీద వారి కుటుంబం మీద పడి దాచుకున్నారు అని చెప్పేసి మీ ఎజెండా ఏదైతే ఉందో దాచుకోవడం మాకు రుద్దాలనే ప్రయత్నం చేయడం చాలా తప్పు విషయం అండి. తెలంగాణ యావత్ రైతాంగం మేడం వినండి, తెలంగాణ యావత్ రైతాంగం 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉంది. ఎక్కడ ఏ పిల్లర్కి ఇబ్బంది లేదు. కన్నపల్లి పంప్ హౌస్ ఎత్తిపోతే రైతుల కన్నీరు తుడిసే అవకాశం ఉంది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ వాళ్ళు అన్ని పార్టీలు రైతుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. కన్నపల్లి పంపులు ఎత్తండి. ఇలా కరువు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఉండదు. కేసీఆర్ గారు ఏందో అప్పుడు తెలుస్తుంది మీకు. ఇలా మీకు ఒక అవగాహన లేదు. అరే ఒక ఇంజనీరింగ్ బృందం ఎన్డీఎస్సీ అట, ఎన్డీఎస్సీ అండి 3 రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు చూసి 360 పేజీల రిపోర్ట్ ఎలా ఇస్తుందండి ఎన్డీఎస్సీ? సతీష్ గారు ఒక్క నిమిషం, గోవర్ధన్ గారికి ఏదో సబ్మిషన్ ఉందంట, మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. గోవర్ధన్ గారు అడగండి. గోవర్ధన్ గారు చెప్పిందంతా విన్నా? ఒక్క నిమిషం గోవర్ధన్ గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. మనకు ఇప్పుడు మీరే అన్నారు మన డిబేట్ లో మనకు ఒక సొల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వదిలేసేయండి. ఒక్క నిమిషం వదిలేయండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది, పిల్లలు కూడా అన్నారు కదా, ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకున్నారు? రైతులకు నీళ్ళు అందించే దిశగా మీరు ఏం చేయబోయారు? ఎవరితో మాట్లాడారు? ఏ ఇంజనీర్లతో మాట్లాడారు? ఏ ఇంజనీర్లు బస్సులు ఎక్కించుకపోయి కాళేశ్వరం తీసుకుపోయారు? ఏం చేశారు? తెలంగాణ రైతాంగం కోసం మీరు చేసింది ఏంటి? కేవలం కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడతాని ఇలా రైతాంగం మొత్తం అంటా ఉంది. మీకు ఇంకా కళ్ళు తెలుసుకోరా? ఇంకా కాలయాపలు కమిటీలు వేస్తూనే ఉంటారా? ఒక్క నిమిషం ఆగండి. కతి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. నరసింహారెడ్డి గారు ప్లీజ్ వెయిట్. గోవర్ధన్ గారు మీరు అడగాలనుకున్నది అడగండి ఒకసారి. ఆయన జవాబు చెప్పిన తర్వాత వెంకటస్వామి దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి. చాలా కీలకమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తాయి గోదావరి, కృష్ణ. ఇలాంటి ఎల్నైనో సందర్భంలో, భయంకరమైనటువంటి కరువు సందర్భంలో కృష్ణాలో మనకు నీళ్ళు లేవండి. కృష్ణ అనేటటువంటిది నీళ్ళు లేవు. మొత్తం కృష్ణాలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఐ థింక్ మీది సిగ్నల్ ఇష్యూ ఉందండి. మీ సిగ్నల్ ఇష్యూ ఉంది సతీష్ గారు. ఇంతకు ముందు ఒక మాట అయితే అన్నారు గోవర్ధన్ గారు, ఏంటి జియో టెక్నికల్ మీరు అవన్నీ ఎగ్జామిన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సాయిల్ కి సంబంధించి కూడా ముందుగానే టెస్టులు చేయకుండా హడావిడిగా 3-4 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలని చెప్పి చేయడం వల్ల ఇవన్నీ ఇంపాక్ట్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా అన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మేము చెప్తుంది అదే అండి, ప్రతి ఏ ప్రాజెక్ట్ కన్నా కొన్ని ఇబ్బందులు అనేది ఉంటది. అరే ఇప్పుడు ఒక భవనం కట్టిన తర్వాత అది వాటెవర్, అది ప్రాజెక్ట్ కానీ ఇంకోటి స్కూల్ కానీ ఇంకోటి కానీ ఒక భవనం కట్టిన తర్వాత దానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అట్లే పడేసి అట్లే 500 ఏళ్ళు ఉండేదానికి ఉండదండి. ఒక ప్రాజెక్ట్ అది. దానిలో మోటార్లు ఓ రోజు మోటార్ కాలిపోవచ్చు, ఓ రోజు ఇంకోటి కావచ్చు. మన ఇంటికాడ కరెంటు బాయే 5 ఎకరాల పొలంకు బాయి నీళ్లు సాగు చేద్దామని ఆన్ చేస్తే ఒకసారి మోటార్ కాలిపోతుంది, ఒకసారి నీళ్ళు, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకెళ్ళి నీళ్ళు అందించే దిశగా పనిచేయాలి తప్ప కానీ అరే మోటార్ కాలిపోయింది ఈ తయారు చేసిన రోడ్డు వాన్ తిట్టుకుంటూ కూర్చుంటా అంటే కాదు కదా. అరే ఇలా జీవితాలు, రైతుల జీవితాలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో ఎందుకు ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎందుకు కలగలేదు? గతంలో ఎందుకు నీళ్లు వచ్చి పంటలంతా అద్భుతంగా పండి, మరి ఇప్పుడు ఎందుకు పండట్లేదు? అరే ఆంధ్ర నాయకుల చేతిలో తొత్తులుగా మారి వీళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే దిశగా ఇలా నీళ్లు ఆపేసి మీరు కాంగ్రెస్ నాయకులు మీరు ప్రాజెక్టులు ఎట్లాగో కట్టలేదు, ఇలా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇబ్బంది పెట్టే దిశగా ఆపి ఇలా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని నుంచి మేలుకోండి. ఇంకొకటి అండి, ఇలా ప్రజలందరూ అడిగేది ఏంటి? అరే నాయన సరే పోని ఇలా కాళేశ్వరం ఇబ్బంది అయిందని చెప్పారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని అడిగేది ఏంది? రైతులు అడిగేది ఏంది? మీరేం చేయబోతా ఉన్నారు? కరువును నియంత్రించే దిశగా మీరు ఏం చేయబోతా ఉన్నారు? మీ ప్రణాళిక ఏంది? మీరు ఎట్లా నీళ్లు తీసుకొద్దాం అనుకుంటున్నారు? మీరు ఏ ఇంజనీర్లతో మాట్లాడిరు? అసలు మీకు ఒక అవగాహన ఉందా, సోయి ఉందా అని మాట్లాడుతుంది తప్ప అప్పుడు అట్లయింది, దాని మీద రంధ్రాలు పడ్డాయి, లేకపోతే ఇంకోటి అయిందని ఇవన్నీ ముచ్చట్లేదండి సోది. మనం ప్రశ్నించవలసింది ఎవరిని? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంది? ఇలా అన్ని పార్టీలు, చదువుకున్నోళ్ళు, మేధావులు అందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మీరు రైతాంగాన్ని నీళ్ళు అందిస్తారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులం మేము బరాబర్ అంటున్నాం. కన్నెపల్లిలో పంపులు ఎత్తండి, ఇలా రైతాంగాన్ని నీళ్ళు వస్తాయి, హైదరాబాద్ కూడా తాగునీరు అందుతుంది, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ రాష్ట్రం కరువులో ఉన్నా తెలంగాణ రాష్ట్రం కరువులో ఉండొద్దు అనే ఉద్దేశంతో పట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అని మేము చెప్తా ఉన్నాం. మీకు సోయి ఉండి నిజంగానే
మీకు రైతుల పట్ల ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఒక ఉద్దేశం ఉండి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకపోతే రండి, పంపులు ఆన్ చేయండి. రైతుల కోసం కదా, మా ఇంటికి కాదు కదా, మీ ఇంటికి కాదు కదా, రైతాంగం కోసం, రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎట్లాగా రైతు భరోసా చేయకుండా మోసం చేసిరు, రుణమాఫీ మోసం చేసిరు, బోనస్ మోసం చేసిరు, ఇలా రైతాంగానికి యూరియా బత్తాలు లేవు, సకాలంలో విత్తనాలు లేవు, వాళ్ళ జీవితాలు నాగం చేసిరు. పండిన పంట అకాల వర్షాలకు రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడైనా కూడా కన్ను తెరిచి బుద్ధి తెచ్చుకొని అవగాహన తెచ్చుకొని ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. కత్తి వెంకట స్వామి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికి సంబంధించి అటు బీఆర్ఎస్ వాదన గానీ, అటు కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా వాళ్ళ మాటల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. అటు ఇదే అంశానికి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ మాటలు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు మాట్లాడినా అవును వాస్తవమే అన్న కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. కానీ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడితేనే కదా ఒక క్లారిటీ వచ్చేదని చెప్పేసి మీరు అంటున్నారు, రావాలి అసెంబ్లీకి అని చెప్పేసి అంటున్నారు. సరే, ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చే ముందు కూడా ఇంకొకటి, ఈ విషయాల్లో మరమ్మతులు గనక చేసి ఉంటే యుద్ధ ప్రాతిపాదికన, ఇందాక గోవర్ధన్ గారు చెప్పారు, యుద్ధ ప్రాతిపాదికన గనక దీనికి సంబంధించి ముందే ఇనిషియేటివ్ గనక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే ఇప్పుడు ఎల్ నినో లాంటి ప్రభావాల్ని తప్పించుకోవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందా? అసలు ఈ కాళేశ్వరాన్ని మరమ్మతులు చేయాలనుకుంటుందా, లేదంటే దీన్ని పక్కన పెట్టేస్తారా? ఏంటి లక్షల కోట్ల విలువైన ఒక ప్రాజెక్ట్ ని ఏం చేయబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కూడా క్వశ్చన్ గా మారిపోయింది అందరికి. ఏంటి, ఏం చెప్తారు? వాడతారా, పక్కన పెట్టేస్తున్నారా? సోయి ఉన్నటువంటి సోయి లేనోళ్ళేమో ఫామ్ హౌస్ లో పడుకున్నారు, సోయి ఉన్నోళ్ళేమో సొల్లు కబుర్లు చెప్తున్నారు. మేము అడిగింది ఒకటి అయితే వాళ్ళు చెప్పేది ఒకటి. మమ్మల్ని అడగడానికి వాళ్ళకి పూర్తి హక్కు ఉన్నది. ఓ ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడొచ్చు. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీకి రమ్మని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మేము సవాలు విసర్తలు ఆహ్వానిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, దాంట్లో ఇందాక గోవర్ధన్ గారు చెప్పింది యుద్ధ ప్రాతిపదికన మీరు తుమ్మిడేటి కట్టుండేది ఉంటే సమస్య తీరేది అన్నాడు. యుద్ధ ప్రాతిపదికన మేము దాన్ని రిపేర్ చేయడానికి మాకు ఎన్డీఏసీ నుంచి పర్మిషన్ కావాలా? మేము పదే పదే ఉత్తమ్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎన్డీఏసీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకే అక్కడ మేము దానికి సంబంధించి ఏదైతే రిపేర్స్ లేకపోతే దానికి సంబంధించిన అసలు గోవర్ధన్ గారు ఇచ్చిన కంక్లూజన్ ప్రకారం అక్కడ మొత్తం కూలగొట్టాలని, మొత్తం దాన్ని ఆ పిల్లర్స్ నే వాటినే కూలగొట్టాలనేది వాళ్ళ కంక్లూజన్ కాళేశ్వరం కూలగొట్టి నీళ్ళని ఆంధ్రాకు పంపాలి చెప్పేది. అన్న నేను అడిగేది ఏంటంటే మీ ప్రణాళిక ఏం చెప్పానా? ఇప్పుడు మీకు కావాల్సింది కంక్లూజన్. మీ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏంది? ఎట్లా ఈ కరువుని నియంత్రించవచ్చు? నేను అదే అడిగాను. అన్న కత్తి వెంకట సామన్న, మీకు సూటి ప్రశ్న, మీ ప్రణాళిక ఏం చెప్పు? నేను అనలే, పూర్తిగా వినవయ్యా, పూర్తిగా వినకుండా మాట్లాడకు. నేనేమన్నా అంటే గోవర్ధన్ గారు ఇచ్చే కంక్లూజన్స్ ఏవైతున్నాయో అవి కూలగొట్టాలి లేకపోతే తీసేయాలని మాట్లాడి దాంతో నేను ఏకీభవిస్తలేను. నేను నా ప్రభుత్వం పర్టికులర్ గా ఏం చేస్తున్నాం, ఒక్క నిమిషం ఆగండి గోవర్ధన్ ఒక్క నిమిషం అన్న. నేనేమంటున్నంటే ఎన్డీఏసీ చెప్పినటువంటి లోతైనటువంటి వివరణ మీరు ఇచ్చినారు, మీకు ధన్యవాదాలు. నేనేమంటున్నంటే మేము మా ప్రభుత్వంగా ఎన్డీఏసీ ఇమ్మీడియట్ గా ఏమైతే చేయాలన్నదో దానికి మేము సుముఖంగా ఉన్నాము, దాని ప్రకారం మేము ముందుకు పోతున్నాం. దాని తర్వాత ఏమైతుందని ఇప్పుడు కట్టుకున్నది కూలగొట్టడానికి కాదు, పనికి రాకపోతే కూలగొట్టడానికి వేరు విషయం. కానీ ఇప్పుడు మా మీద ఎందుకు బదిలా మేము కూలగొట్టడానికి అన్నామని మేము దానికి లేదు. మేము మేడం గారు అడిగినట్టుగా మేము దాన్ని రిపేర్ చేసి ప్రజల ఉపయోగానికి తీసుకురావడానికే మేము మా ప్రయత్నం. గోవర్ధన్ గారి సూచన మేరకు మేము తుమ్మిడేటి నుంచి కూడా ఎప్పుడు చేస్తారన్నా? ఇంకో 2 నెలలు అయితే మీ ప్రభుత్వం ఉండదు, ఇంకేనా చేస్తావు నువ్వు? ఇంకో 2 నెలలు అయితే మీ ప్రభుత్వం ఉండదు, ఇంకెప్పుడు చేస్తారు? 9.5 సంవత్సరాలు నువ్వు పీకిందేం లేదు. మేము పీకినాం. ఏం చేసినావో రైతులను అడగండి. ఇలా ఏ రైతు కన్నా ఫోన్ చేయండి, మీ గ్రామంలో మీ రైతులను అడగండి చెప్తారు. 9.5 ఏళ్లలో తెలంగాణ ఎంత సస్యశామలంగా ఉంది, 2.5 ఏళ్లలో ఎంత అప్పులపాలైంది, ఎంత ఆగమైందని. ఒక్క నిమిషం అండి కత్తి వెంకట స్వామి గారు, ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్. కత్తి వెంకట స్వామి గారు ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఓపిక విను అన్న. మీ ప్రణాళిక చెప్పండి ఒక్కొక్క. కత్తి వెంకట సామన్న ప్లీజ్ దయచేసి. సరే, మీ కరువును ఎలా తొలగించాలి, కరువును ఎలా? ఒక్క నిమిషం కత్తి వెంకట సామన్న, మీరు ప్రభుత్వం అన్న వినండి, నువ్వు జూనియర్ వినండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ప్రభుత్వంలో మీ ప్రణాళిక ఏంది? రైతులకు మనం నీళ్ళు ఎట్లా అందిద్దామని చెప్పండి.
రమణి ప్రణాళిక చెప్తాం. వస్తాను నరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరకు వస్తాను. చెప్పండి వెంకటస్వామి గారు, ప్లీజ్ కంక్లూడ్ అండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. అసెంబ్లీకి నేను రమ్మని ఆహ్వానిస్తున్నా. సోయి ఉంటే రమ్మనంటి, సోయి తప్పుంటే ఫామ్ హౌస్ పడుకో. మీ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయుండి అవగాహన ఉంటే ఏం మీ ప్రణాళికలు చెప్పండి. రైతులకు నీళ్ళు ఎట్లా అందిస్తారో మీ ప్రణాళిక చెప్పండి. కరువును ఎలా నియంత్రించాలో మీ ప్రణాళిక చెప్పండి. అరే పొద్దున్నే కేసీఆర్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి సతీష్ గారు. అలక్ష్మూలం చేస్తే కుదరదు. నేనేమంటున్నా, ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి, అసెంబ్లీ ఉన్నాయి, ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీ రాండి, మా ప్లాన్ అని పదే అడుగుతున్నావు కదా. ఎలీనాను ఎదుర్కోవడానికి మా ప్లాన్ ఏందో మాకు చెప్పకన్నా ప్రజలకు చెప్పు, తెలంగాణ ప్రజలకు చెప్పు, తెలంగాణ రైతాంగానికి చెప్పు ప్రణాళిక. నరసింహారెడ్డి గారు చెప్పండి, మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు మనందరం గమనిస్తే ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఒకటి మర్చిపోతున్నారు. కేసీఆర్ అనేట ఆయన ఫ్లోర్ లీడర్. ఆయన పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. కాంగ్రెస్ తోటి మాట్లాడనీకే బీజేపీ వాళ్ళకు మీకు మీరు గోడ మీద పిల్లిలాగా ఉండి కానీ మీరు ఎప్పుడైనా పని చేస్తారండి అర్థం కాదు. ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు? అరే మీకు ఏమైనా సోయి ఉండి మీకు రైతుల పట్ల ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. నాయన అంటే బీజేపీ వాళ్ళు వచ్చి కేసీఆర్ ఏం చేసిండు, అసెంబ్లీకి వచ్చిండా, వాష్రూమ్ పోయిండా, ఇవే సోది ముచ్చట్లు ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు ప్రశ్నించేది ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రేపు ఎట్లా రైతాంగాన్ని నిలుస్తామని ప్రశ్నించారు. సతీష్ గారు టైం తక్కువ ఉంది, వాళ్ళ ప్రశ్నించి కాదండి, వాళ్ళ ఉద్దేశం ఏంటని అర్థం కాదు. బీజేపీ వాళ్ళకు ఆ గొడ మీద పిల్ల ఉంటారు, అటు దూకుతామా ఇటు దూకుతామా, ఎటు వైపు ఉంటే అటు దూకుతారు. మీ పార్టీ ఈటల రాజేందర్ గారు అన్నారు రైతులకు కన్నెపల్లి ఎత్తిపోయినరా నాయన, రైతులకు నీళ్ళు అందించండి అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. రైతాంగం అంతా రోడ్డు మీద మొత్తుకుంటా ఉంది. పంటలు వేస్తున్నాం, విత్తనాలు వేస్తున్నాం, నీళ్ళు ఇవ్వని చెప్పి మళ్ళీ అతమానం కేసీఆర్ వారి కుటుంబం. అరే మీకు పూట గడదా నాయన, పూట గడదా కేసీఆర్ పేరు చేయకపోతే? మీకు ఒక క్విజ్ పోటీ పెట్టాలండి వీళ్ళందరికీ. కేసీఆర్ గారి పేరు లేకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడగలుగుతారని పోటీ పెట్టండి. జీవితమే లేదు వీళ్ళకు. సతీష్ గారు ఒక్క నిమిషం, సమయం తక్కువ ఉంది. మీ పాయింట్ నరసింహారెడ్డి గారు విమర్శలొద్దు, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. గోవర్ధన్ గారు ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు. మీకు సాతగాక 8 మంది ఎంపీలు నిద్రపోతా ఉన్నారు ఢిల్లీలో. బీజేపీ 8 మంది ఎంపీలు నిద్రపోతా ఉన్నారు. సతీష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి. రాష్ట్రంలో 2 కేంద్రం అంటున్నారు, గుడ్డిగూడెం పనులు అవుతా ఉన్నారా, నిద్రపోతా ఉన్నారా? సతీష్ గారు ప్లీజ్. నేను ఒక సివిల్ ఇంజనీర్, ఐఎమ్ స్ట్రక్చరల్ ఇంజనీర్. మీకు తెలియకుండా ఇంకో ఫస్ట్ అర్థమైందా? ప్రశ్నించాల్సిందే ఆయన, నువ్వు మా ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. నీళ్ళు ఎట్లా అందిస్తావని అడుగు. ఒక నిమిషం ఆగు, నీకేముందా నోరు? ఈ కరువు ఎట్లా నియంత్రించాలో అడుగు. అంతేగాని పొద్దున్న కేసీఆర్ వారి కుటుంబం పట్టుకుని సరేమా పండుకోమని మరి ఇంట్లో మరి పండుకోనికి ఎమ్మెల్యే ఎందుకు? అరే మీరు ప్రభుత్వం ఎవరికి గెలిపించారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, నిద్రపోతా ఉన్నారా? కాంగ్రెస్ మీరు బీజేపీ నాయకులు నిద్రలో ఉన్నారేంది? ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఒక్క నిమిషం ఆగండి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు మీరు పాయింట్ సతీష్ గారు ప్లీజ్. నరసింహారెడ్డి గారు మీరు పాయింట్, మీరు సమయం అడిగారు, నేను ఇచ్చాను. మీరు మాట్లాడతారా లేదంటే విమర్శిస్తారా? మీరు కంక్లూజన్ ఇవ్వండి ఫస్ట్. నరసింహారెడ్డి గారు కంక్లూడ్ చేయండి, టైం తక్కువ ఉంది. ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ హి హాస్ ఆల్ రైట్స్ to go to assembly and speak at assembly regarding all these plus కాళేశ్వరం మీద రిపేర్లు ఏదైనా సజెషన్స్ ఉంటే అసెంబ్లీలో పోయి మాట్లాడాలి. ఫస్ట్ మీకు తెలియండి ఏంటంటే ఇవాళ 14 లక్షల మంది స్టూడెంట్స్ కి 8,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ లేకుండా అంతా రోడ్ల మీద పడ్డారు. కాళేశ్వరం కరెంట్ బిల్లు 11,000 కోట్లు వస్తాయి సంవత్సరానికి. సో ఆ స్కోప్ ఆ ప్రాజెక్ట్ లో ఉన్న డబ్బు ఎంతనో మీరు చూడండి. ఇవాళ కాళేశ్వరం అని గుదిబండేసి రాష్ట్రం మీద వేరే ఏ పథకాలు నడకుండా ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇలా ప్రజలకు వస్తలేదు. తెలుసా మీకు? సతీష్ అన్న సతీష్ గారు ఒకటి మీరు ఇట్లా ఇంటరప్ట్ అవ్వకండి, ఎందుకంటే కూడా లేదు ఇప్పుడు ఒక నిమిషం నరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. సతీష్ గారు మీరే చెప్పండి, 3 నెలల టైం అడుగుతున్నారు హరీష్ రావు. సరే ఆ టైంలో అక్టోబర్ లో మేడిగడ్డకు సంబంధించి కూలింది. మీకు 1 నెల రోజులు టైం ఉన్నా మీరు ఆ టైంలో ఏం చేయలేదు. ఇప్పుడు 3 నెలలు మేము రిపేర్ చేస్తామని చెప్పేసి మేము అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మేము ప్రాజెక్ట్ కట్టిందే మేము. ప్రజలకు రైతాంగానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఇవాళ రైతులందరికీ 9 నెలల ప్రాజెక్టుతో అద్భుతంగా పంటలు పండి ప్రకృతి సహకరించాలండి. ఒకటి సునీత గారు ఒక విషయం అండి, ప్రకృతి సహకరించాలన్నిటికీ. కాళ్ళు ఇరుగొట్టే అట్లా